ప్రస్తుతం కరీంనగర్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సురేష్ బాబు అనే అధికారి గత 2.5 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి ఏమో వ్యాపారం ఉండే బిజినెస్ ఉండే చూడు, నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తా, మా యొక్క బామార్జీ కోసం తను గాలికి తిరుగుతున్నాడు, అవారికి తిరుగుతున్నాడు, ఏం పని చేయడం లేదు, డబ్బులు మొత్తం నేనే పెట్టేస్తా, డబ్బులు మొత్తం నేనే పెడతా, నా మీద నమ్మకం కొద్ది నువ్వు మనితంగా చేద్దాం, పేరు ఆయన మీరిద్దరు చేసా, మొత్తం షూటీ గ్యారంటీ మొత్తం నాది అని చెప్పి నన్ను నమ్మించాడు. నమ్మించినాక నేను ఒక కంపెనీ ఒక పాత అనుభవంతో కంపెనీ వాళ్ళ అధికారులు గోదావరి కానీ సర్వీస్ అని ఖాళీగా ఉన్నది, మీకు తీసుకోవచ్చు అని కంపెనీ అధికారులు కూర్చొని అదే విషయం సురేష్ బాబు అనే అధికారికి చెప్పాను. నేను చెప్తే తను ఓకే అన్నాడు, కానీ నేను కరీంనగర్ షాప్ వదిలిపెట్టి నా ఫ్యామిలీ వదిలిపెట్టి ఒక రాలేను అని చెప్పాను. మొత్తం మా బామ్మ నుండి చూసుకుంటాడు అని చెప్పి నమ్మించాడు మమ్మల్ని. నా బామ్మ నుండి చూసుకుంటాడని చెప్పి నమ్మించినాక సరే అని చెప్పి నా షాప్ పేరు, షాప్ లైసెన్స్, షాప్ జిఎస్టీ అన్ని వాడుకొని శాంసంగ్ సర్వీస్ తీసుకున్నాం. వాళ్ళ బామ్మది ఫస్ట్ నుంచి తాగుడుకు వ్యసనాలకి డబ్బులు ఖర్చు చేసుకుంటా 2 సంవత్సరాల నుంచి మాకు అమౌంట్ చెప్పకుండా ఎలాంటి అమౌంట్ మాకు ఇవ్వకుండా మొత్తం ఆఫీస్ డిజైన్ చేసే పరిస్థితి చెప్పించాడు. మొత్తం నష్టపరిచినాక ఆఫీస్ డిజైన్ చేసినాక గత సంవత్సరం జూన్ నుంచి చూపిస్తున్నాడు మమ్మల్ని. డబ్బులు మాకు 20 లక్షలు మా యొక్క 20 లక్షలు మాకు ఇస్తా అని చెప్పి గత జూన్ నుంచి ఇప్పించాడు. గత సంవత్సరం నవంబర్ నెలలో నేను ఈ డబ్బులు ఇయ్యాను, ఏం చేసుకోపోనగా మేము సిపి గారిని, డిస్ట్రిక్ట్ డిఆర్ గారిని, పై అధికారి డిస్ట్రిక్ట్ డిఆర్ గారిని కలిసినాక ఏం అగ్రిమెంట్ ఉంటా అని చెప్పంటే తను ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నాడు అంటే, తను ఒక అగ్రిమెంట్ ని, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను అగ్రిమెంట్ ఇవ్వలేను, నా మీద నమ్మకం, ఇంత పెద్ద జాబ్, ఇంత పెద్ద హోదా నాది, నేను మీకు గ్యారెంటీ లేదంటే చాలా నమ్మించాడు మమ్మల్ని. నమ్మించినాక తర్వాత తను మొత్తం బిజినెస్ నష్టం ఇచ్చాను. ఏ రోజు కూడా పార్ట్స్ లెక్కలు చెప్పకుండా, అమౌంట్ లెక్కలు చెప్పకుండా, ఇన్కమ్ కాస్ట్ లెక్కలు చెప్పకుండా, తాను తన ఫ్రెండ్ గణేష్ అనే వ్యక్తి, తన బామ్మ ఇలాకారను తన ఫ్రెండ్ గణేష్ అనే వ్యక్తి మొత్తం నష్టం చేశారు. ఆ రోజు మాకు అమౌంట్ ఇవ్వకుండా సంవత్సరం నుంచి నష్టం తిప్పిస్తున్నాడు. సిపి గారికి పిటిషన్ ఇచ్చాము, కొత్తపల్లి ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చాము, మాకు ఎలాంటి. నా భర్త ఇక్కడ మాకు కరీంనగర్ లో వైష్ణవి మొబైల్స్ షాప్ ఉంది. సురేష్ బాబు అని సీనియర్ అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తారు. ఆ సారు మా అన్నయ్య ఆ సార్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తాడు. ఆ పరిచయం ద్వారా నా భర్త దగ్గరకు వచ్చి ఏదైనా బిజినెస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి నా భర్తకు అడగగా, నా భర్త తోటి వాళ్ళ బామ్మర్దికి పెళ్లి కావట్లేదు, సంబంధాలు రావట్లేదు అని చెప్పేసి నేను పెట్టుబడి పెడతా, మీరు చూసుకోండి అని చెప్పేసి అన్నారు. తర్వాత మేము అగ్రిమెంట్ రాయించుకుందాం అని చెప్పేసి మేము అన్నాము. అంటే తను అన్నారు, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను అగ్రిమెంట్ పెట్టలేను అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత సరే అని చెప్పి నమ్మకంతో తను ఒప్పుకున్నాడు. బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఈ సంవత్సరం 2021 స్టార్ట్ అయింది. ఆ 2021 ఒక నెల రోజులు కూడా తను అక్కడ లేకుండా ఉన్నారు సార్. తర్వాత నా భర్తనే సంవత్సరంన్నర అక్కడే ఉన్నాడు. తర్వాత మా ఆర్థిక ఇబ్బందుల వలన మాకు అక్కడ 1 రూపాయి కూడా మాకు జీతం కూడా కట్టియలేదు సార్. తర్వాత మొత్తం వ్యసనాలకు అలవాట్లకు తోడ్పడి మొత్తం కంపెనీ మొత్తం లాక్ చేసింది సార్. ఆఖరికి నా భర్త రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది. తను ఇప్పుడు రిజైన్ చేశాడు. ఆ కంపెనీ స్టోర్ మొత్తం స్టాక్ మొత్తం రిటర్న్ పంపిద్దామంటే కూడా రూమ్ కి తాళం వేసుకున్నారు సార్. తను ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి, సురేష్ బాబు ఇంటికి మేము పోయి చెప్పినా కూడా 6 నెలల నుంచి తిప్పించుకున్నారు. రేపు మాట్లాడదాం, ఎల్లుండి మాట్లాడదాం అని చెప్పేసి 6 నెలల నుంచి తిప్పించుకున్న తర్వాత కూడా మేము సిపి సార్ దగ్గరికి వెళ్ళి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ నుండి మాకు కొత్తపల్లికి అక్కడికి సిఐ గారికి రాసిండ్రు. ఇక్కడ నుండి పంపిన కంప్లైంట్ అక్కడికి రాలేదు. ఆదివారం రోజు నీ ఇంటి ముందుకు వచ్చి మేము ధర్నా చేసుకుంటాం, అక్కడ కూడా మాకు న్యాయం జరగకుంటే నీ ఇంటి ముందే మా కుటుంబ సమేతంగా మేము ఆత్మహత్య చేసుకున్నాం. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. నా పిల్లలకు నాకు న్యాయం చేయండి సార్.